హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. సో ఇవాల్టి మన వీడియో ఏంటంటే అల్లం పెంపకం అండి. ఇంట్లో మా అమ్మ అల్లాన్ని ఎలా పెంచుతుందో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో దానికన్నా ముందు నాదొక రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి అనేది రీచ్ అవుతుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా అల్లం పెంపకం ఏ విధంగా తయారు చేస్తారో ఒకసారి చూసినట్లయితే మా అమ్మగారు అయితే ఈ అల్లాన్ని ఒక 4 గంటల పాటు ఆ కూరగిన్నెలో నీళ్లు పోసి అక్కడ నానబెట్టిందండి. మీకు గమనించినట్లయితే ఇక్కడ చూసారు కదా, ఈ అల్లం ముక్కకి తెల్లగా మనకు మోము వచ్చినట్టు అనిపిస్తుంది కదా, అవే వేర్లంటండి. సో తర్వాత మా అమ్మ ఏం చేసిందంటే, మనం ఇంట్లో బిర్యానీ కానీ ఏదైనా స్వీట్ ఐటెం కానీ మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తాయి కదా, ఈ బాక్స్ని ఇలాగా చాక్ తీసుకొని వేడి చేసి చిన్న ఘాట్లు అయితే పెట్టిందండి, హోల్స్ అయితే పెట్టుకుంది. ఇప్పుడు మా అమ్మగారు ఇక్కడ ఇసుక అండి, ఇది ఇసుక తీసుకున్నారు. అలాగే సగం వచ్చి నల్ల మట్టి. ఇది ఏంటంటే మనం మట్టిలో చెత్త అంతా వేసినప్పుడు అదంతా బాగా దానిలో కలిసిపోతుంది కదా, చెత్త అంతా మట్టిలో కలిసిపోయినప్పుడు ఒక ఎరువులాగా తయారవుతుంది, కంపోస్ట్. ఎరువులాగా తయారైన కంపోస్ట్ని మా ఇంటి వెనకాల అయితే ఉంది మట్టి. సో ఈ మట్టిని సగము ఇసుక సగము తీసుకొని రెండు కలిపి మొత్తం ఇలాగా మా అమ్మ చూపిస్తున్న విధంగా డబ్బాలో వేస్తుందండి. సో ఇలాగ మనం సగం మట్టి సగం ఇసుక అయితే తీసుకోవాలి. కింద ఆ బాక్స్కి నీళ్లు పోసినప్పుడు ఆ నీళ్లు దాంట్లో ఉండిపోకుండా సరిపడా నీళ్లు పోసుకుంటే ఎంత నీరు కావాలో అంత నీరు పీల్చుకొని మిగతా అంతా నీరు బయట పోతుంది. సో అందుకని మనం హోల్స్ అయితే పెట్టుకున్నాము. సో చూసారు కదా, చూపిస్తున్న విధంగా మట్టి అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న మట్టిని మనం కొంచెం ఇప్పుడు అల్లం చూపిస్తాను చూడండి. ఇదిగోండి, అల్లం ముక్కకి ఇక్కడ తెల్లగా వచ్చున్నాయి కదా, ఇవి వేర్లు అన్నమాట. ఇవి పైకి ఉండే విధంగా మనమైతే మట్టిలో పూడ్చుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా అయితే మనం మట్టిలో ఈ అల్లం ముక్కను పెట్టేసుకొని మట్టి అయితే స్ప్రెడ్ చేసేసుకుందాము. సో ఈ అల్లం అంతా మనకు కొన్ని రోజులకే లోపలంతా ఇంకా ఎక్కువ అల్లం అయితే పెట్టేస్తుందండి. ఈ కొంచెం అల్లమే మనకు చాలా అల్లం అయిపోతుంది. మా అమ్మ ఇంట్లో ఈ విధంగానే అల్లం అయితే పెంపకం చేస్తుంటుంది. ఇంట్లో అల్లాన్ని అప్పుడప్పుడు మేము ఇలా మోములు వచ్చిన వాటిని ఇలాగే వేసుకుంటూ ఉంటాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా నీళ్లు చల్లుకోవాలి. సో ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.